హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దూది కన్నా మెత్తగా బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడొచ్చే శ్రావణ మాసంలో కంటిన్యూగా పండుగలనేవి వస్తూ ఉంటాయి కదండీ! వరమహాలక్ష్మి పండగకి గానీ, లేదా వినాయక చవితికి గానీ, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా ఇలా ఈజీ ప్రాసెస్‌లో బొబ్బట్లను తయారు చేసుకోవచ్చండి. అచ్చం హోటల్‌లో ఎలా అయితే బొబ్బట్లను తయారు చేస్తారో అంత పల్చగా, అంతకన్నా మెత్తగా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. ఏ పండగకైనా, ఎలాంటి సందర్భంలో అయినా, ఇంట్లో చిన్న ఫంక్షన్స్ అయినా సరే ఇలా ఒక్కసారి బొబ్బట్లను చేసి చూడండి. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుందండి. మొదటిసారి తయారు చేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా గనక మీరు బొబ్బట్లను చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. అలాగే కంపల్సరీగా మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే పిండి పర్ఫెక్ట్‌గా ఉండాలండి. పిండి కలపడం మాత్రం నేర్చుకునేస్తే గనక చాలా ఈజీగా మీరు బొబ్బట్లను తయారు చేసుకోవచ్చండి. పిండిలోనే ఉంటుంది అంత ప్రాసెస్ వచ్చేసి. పిండిని ఎలా కలుపుకోవాలో, అలాగే పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తానండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ముందుగా బొబ్బట్లకు పూర్ణం తయారు చేసుకుందామండి. అందుకోసము ఇలా వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకొని అందులోకి కందిపప్పును వేసుకోండి. నేనిక్కడ ఒక కేజీ కందిపప్పునైతే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కందిపప్పు ప్లేస్‌లో శనగపప్పునైనా సరే వేసుకోవచ్చండి. నేను తీసుకున్న కేజీ కందిపప్పును ఇలా గ్లాస్‌తో కొలిచి తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనము మరి బెల్లాన్ని గూడా కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుందని కొలత తీసుకుంటున్నాను. లేదు మీకు తెలుస్తుంది అనుకుంటే బెల్లం ఒక కేజీ, అలాగే కందిపప్పు ఒక కేజీ. ఒక కేజీ కందిపప్పుకు కంపల్సరీగా ఒక కేజీ బెల్లం అయితే పడుతుందండి. నేనిక్కడ 3 గ్లాసుల దాకా కందిపప్పును తీసుకున్నాను. వీటిని 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిండుగా నీళ్లను పోసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్‌ని వేసుకోవడం వల్ల కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. అందుకోసమే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ కందిపప్పును మెత్తబడేంత వరకు గూడా ఉడికించుకోవాలండి. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో పొంగు వస్తూ ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ మీరు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పైన పొంగు అనేది తెల్లగా వస్తుందండి. ఆ నురుగు మొత్తాన్ని కూడా పక్కకు తీసేయండి గరిటెతో. ఆ నురుగు మొత్తాన్ని గూడా పక్కకు తీసేస్తే గనక మీకు ఈ పూర్ణం అనేది కనీసం అంటే ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే వారం వరకు నిల్వ ఉంటుంది. అదే బయట ఉంచుకుంటే గనక 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అందుకోసమే ఉడుకుతున్నప్పుడు పైనుండే నురుగును మొత్తం గూడా తీసేసుకోండి. ఇవి కాస్త ఉడకాలండి. ఇవి ఉడికే లోపల పక్కన బెల్లాన్ని దంచి తీసుకుందాము. కేజీ కందిపప్పును తీసుకున్నాను కదండీ! కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. ఆ కేజీ బెల్లాన్ని ఇలా ఎంత వీలవుతుందో అంత మెత్తగా దంచి తీసుకోవాలండి. మీరు ఏ గ్లాస్‌తో అయితే కందిపప్పును కొలుచుకున్నారో సేమ్ అదే గ్లాస్‌తోనే ఒక గ్లాసు కందిపప్పుకు ఒక గ్లాసు బెల్లం సరిపోతుందండి. నేనిక్కడ 3 గ్లాసుల దాకా కందిపప్పును తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల దాకా బెల్లాన్ని కొలిచి తీసుకున్నాను. ఇలా బెల్లంని కొలిచి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు ఉడుకుతున్నాయి కదా! కందిపప్పు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి ఇలా మన వేలితో ఇలా నలిపేస్తే గనక పూర్తిగా మెత్తబడిపోవాలండి. అలా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరి మనం బెల్లం వేసి ఉడికించుకుంటాం కాబట్టి 80-90% వరకు కందిపప్పును ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న కందిపప్పును ఇప్పుడు వడగట్టి తీసుకోవాలండి. అందులో ఉండే రసం మొత్తం కూడా పక్కకు తీసేసుకోవాలి. అందుకోసమే నేనిక్కడ హోల్స్ ఉండే గిన్నెని ఉంచుకొని కింద ఒక గిన్నెని పెట్టేసుకున్నాను. అందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మొత్తాన్ని కూడా వేసుకోండి. కందిపప్పును ఉడికించుకున్న ఆ కట్టు అనేది ఉంటుంది కదండీ! ఆ కట్టుతో చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉడికించుకున్న ఈ కట్టుతో రసం పెట్టేసుకుంటే గనక 2-3 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి. ఈ చారుని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చెక్ చేయండి. పూర్తిగా నీళ్లు లేకుండా వడగొట్టుకున్న ఈ కందిపప్పును అదే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఆ గిన్నెని స్టవ్ మీద ఉంచేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోకి పెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక కొలిచి తీసుకున్నాం కదా బెల్లం తురుమును, ఆ బెల్లం తురుము మొత్తం కూడా తీసేసుకోండి. ఆ బెల్లం తురుము మొత్తాన్ని గూడా గిన్నెలోకి వేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఈ బెల్లం మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలపండి. మీకొకవేళ గిన్నె సరిపోకపోతే మరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చండి. ఇది కాస్త ఉడికితే గనక బెల్లం మొత్తం కరిగిపోతుంది కదండీ! అప్పుడు కన్సిస్టెన్సీ సరిపోతుంది. అందుకోసమే నేను ఇదే గిన్నెలోకి పెట్టేసుకున్నాను. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఈ బెల్లం మొత్తం బాగా కందిపప్పులో కలిసేటట్టు కలుపుకొని ఉడికిచ్చండి. ఇందులోకి మనము కొద్దిగా ఉప్పు రాళ్ళను వేసుకోవాలండి. ఇందులోకి ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
అది కూడా నార్మల్ సాల్ట్‌ని వేసుకోకూడదండి. కల్లుప్పునే వేసుకోవాలి. పొడి సాల్ట్ వేసుకుంటే గనక అంత టేస్ట్ రాదు. అలాగే సాల్ట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి అందులో. అందుకోసమే కల్లుప్పునే వేసుకోండి. ఈ కల్లుప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4, 5 దాకా ఇలాచీని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి. ఈ కందిపప్పు అనేది బెల్లంలో బాగా ఉడుకుతేనే టేస్ట్ బావుంటుంది. అంతేకాదు 2, 3 రోజుల పాటు పెట్టుకున్నా సరే పూర్ణం అస్సలు పాడవ్వదండి. బయట ఉంచితే 2, 3 రోజులు అదే ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే గనక వారం రోజుల పాటు కూడా పాడవ్వకుండా ఉంటుంది. ఉడికించుకుంటున్నప్పుడు మనం కంపల్సరీగా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా! ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న ఈ కందిపప్పును కాస్త చల్లారనిద్దామండి. మరి గోరువెచ్చగా గూడా అవ్వకూడదు. కాస్త వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటేనే మెత్తబడుతుందండి. లేకపోతే గనక గట్టిగా వచ్చేస్తుందది. అంతేకాదు గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా తొందరగా మెదగదండి. అందుకోసమే కాస్త చల్లారేంత వరకు పక్కనుంచుకుందాము. మరీ పూర్తిగా వద్దు. ఆ లోపల మనము పిండిని కలిపి తీసుకుందామండి. బొబ్బట్లకు పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా ఇలానే కొలతలను తీసుకొని మీరు పిండిని కలపండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి బొబ్బట్లనేవి. ముందుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెని గాని, లేకపోతే ఒక ప్లేట్‌ని గాని తీసుకోండి. అందులోకి 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోండి. మీరు కావాలనుకుంటే మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండినైనా సరే వేసుకోండి. అలాగే అదే కప్పుతోనే అర కప్పు దాకా సుజి రవ్వను వేసుకోవాలి. చిన్నగా ఉంటుందండి. సుజి రవ్వ అన్నా లేదా హోలిగ రవ్వ అన్నా ఇస్తారండి. అది తీసుకొనొచ్చి వేసుకోవాలి. అప్పుడే మనకు మెత్తగా వస్తాయి. ఇందులోకి చిటికెడంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే చిటికెడంతా పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల ఓలిగలనేవి కలర్‌గా వస్తాయి. అంటే బొబ్బట్లు అండి. ఓలిగలన్నా, బొబ్బట్లన్నా 2 ఒకటే అండి. మా సైడ్ మేము ఎక్కువగా ఓలిగలనే అంటామండి. అందుకోసమే తొందరగా ఓలిగ అనేవి వచ్చేస్తుంది. వేసుకున్న అన్నిటిని కూడా ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పసుపు, అలాగే ఉప్పు వేసుకున్నాం కదా! పిండి గూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఇలా గుంతలాగా చేసుకోండి. అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ముందుగా పిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే గనక మనకు ఓలిగలనేవి మెత్తగా వస్తాయండి. ఇలా ముందుగా ఆయిల్‌లో బాగా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోవాలండి. మరి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా చూసుకుంటూ కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో అంత చక్కగా, అంతే నీట్‌గా వస్తాయండి బొబ్బట్లు అనేవి. మనం పిండిని కలపడం మాత్రం నేర్చేసుకుంటే గనక బొబ్బట్లను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు కలిపి తీసుకోవాలి. చపాతీ ముద్ద ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందండి, ఆ కన్సిస్టెన్సీ కన్నా ఖచ్చితంగా కాస్త పల్చగానే ఉండాలండి బొబ్బట్లకు. అలా అయితేనే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మరి మనము పిండిని కాస్త గట్టిగా గనక కలిపేసుకుంటే గనక పిండి పైన లేయర్ మొత్తం కూడా పచ్చిగా వస్తుందండి. అంతేకాదు పైన లేయర్ అనేది కాస్త ఎక్కువ మందంగా వచ్చేస్తుంది. అందుకోసమే పల్చగానే కలుపుకోవాలి పిండిని. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు పిండిని కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు పిండిని కలుపుకున్నారో అదే కప్పుతోనే అర కప్పు దాకా నూనెను పైనుండి వేసుకోవాలి. పైన మాత్రమే వేసుకోవాలండి. పిండిలోకి వెళ్ళకూడదు. ఆయిల్ అనేది పిండిని కలుపుకున్న తర్వాత పిండి అనేది ఆయిల్‌ని పీల్చదండి ఇంకా. ఆ పిండి అనేది ఇలా ఆయిల్‌లో నానపెట్టి తీసుకుంటే గనక బొబ్బట్లనేవి మెత్తగా వస్తాయండి. ఈ పిండి ఎలాగో ఆయిల్‌ని పీల్చుకోదు కాబట్టి పైన ఆయిల్ మొత్తం కూడా అలాగే ఉంటుందండి. మనం బొబ్బట్లను చేసుకునేటప్పుడు ఇదే ఆయిల్‌లో మన చేతిని డిప్ చేసుకుంటూ మనం బొబ్బట్లను చేసుకోవచ్చు. ఇందులో పిండి బాగా నానిన తర్వాత ఎక్స్‌ట్రా ఉండే ఆయిల్‌ని మొత్తాన్ని కూడా మనం పక్కన మరొక గిన్నెలోకి వంచేసుకోవచ్చండి. అస్సలు పిండి పీల్చుకోదండి ఆయిల్‌ని. కానీ ఆయిల్‌లోనే పిండిని నానపెట్టుకోవాలి. అప్పుడే మనకు నైస్‌గా వస్తాయి బొబ్బట్లు. అలాగే దూది కన్నా మెత్తగా వస్తాయండి బొబ్బట్లు అనేవి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి కనీసం అంటే అరగంట సేపైనా పక్కనుంచి నానపెట్టుకోవాలండి. ఈ పిండి ఎంత ఎక్కువ టైం నానితే అంత చక్కగా వస్తాయి బొబ్బట్లు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. పిండిని నానపెట్టేసుకొని పక్కనుంచుకున్నాం కదండీ! ఆ లోపల ఇదొచ్చేసి కాస్త చల్లగా అయిందండి. బెల్లంలో ఉడికించుకున్న ఈ కందిపప్పును ఒక్కొక్క వాయి కింద మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్‌లోకి ఎంత వీలవుతే అంత తక్కువగానే వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువగా వేసేసుకుంటే గనక అస్సలు మెదగదండి. చూడండి నేను మిక్సీ జార్‌లోకి వేసుకున్నా సరే పైన పొగలొస్తున్నాయి కదా! ఇలా చల్లారితే సరిపోతుంది. మరి గోరువెచ్చగా అయిపోతే గనక అస్సలు మెదగదండి మిక్సీ జార్‌లో అయితే. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి.
చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్ణం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మన చేతి వేళ్ళకు కూడా పూర్ణం అనేది అస్సలు అంటకూడదండి. అలా ఉంటేనే పర్ఫెక్ట్‌గా వస్తాయి బొబ్బట్లు అనేవి. ఒకవేళ మనం ఎక్స్‌ట్రా ఇందులోకి నీళ్లు వేసుకోవాలి అంటే పైన నీళ్ళు అస్సలు వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే బేళ్ళను అంటే కందిపప్పును ఉడికించుకున్నప్పుడు మనకు కట్టు మిగిలి ఉంటుంది కదండీ! ఆ కట్టును పక్కనుంచుకున్నాం కదా! ఆ కట్టులో నుంచి కొద్దిగా నీళ్ళను తీసుకొని ఒకవేళ కావాలి అంటే మాత్రమే వేసుకోండి. లేకపోతే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. మరి పలుచగా అవ్వకూడదు. అలా అని గట్టిగా గూడా ఉండకూడదండి పూర్ణం వచ్చేసి. పూర్ణం గట్టిగా ఉంటే గనక ఓలిగలు అంటే మనం బొబ్బట్లను చేసుకున్నప్పుడు ఆ పూర్ణం అనేది లోపల పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇదొక చిన్న టిప్ అండి. చాలా మంది వచ్చేసి అలాగే మిస్టేక్ చేస్తూ ఉంటారు. పూర్ణంనొచ్చేసి చాలా గట్టిగా రుబ్బేసుకుంటారండి. అప్పుడు మనకు ఓలిగల్ని చేసినప్పుడు అవి కాస్త చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుందండి లోపల స్టఫింగ్ అంతా పూర్ణం అనేది. అందుకోసమే అలా రాకుండా ఉండాలి అంటే పూర్ణం అనేది కాస్త మెత్తగానే ఉండాలి. మరి పల్చగా ఉండకూడదు. అలా అని గట్టిగా ఉండకూడదు. అలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. ఎన్ని బ్యాచులు కింద పడతాయో అన్ని బ్యాచుల కింద కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మెత్తగా అయ్యేటట్టు పూర్ణంలా చేసుకొని పూర్ణాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. ఇలా పూర్ణం మొత్తాన్ని రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణం అనేది కంపల్సరీగా కలిపి తీసుకోవాలండి ఒకసారి. ఎందుకంటే బ్యాచుల కింద మనము గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి స్వీట్ అనేది కొద్దిగా సరిపోకుండా వచ్చేస్తుందండి. అందుకోసమే ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకుంటే గనక మనకు పర్ఫెక్ట్‌గా స్వీట్‌నెస్ అనేది సరిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణంని మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత పెట్టేసుకొని మిగతాదొచ్చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే గనక వారం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇదే పూర్ణంతోనే కుడుముల్ని గూడా తయారు చేసుకోవచ్చు. వినాయక చవితి గూడా వస్తుంది కదండీ! ఆల్రెడీ నేను కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిచ్చానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చెక్ చేయండి. ఇప్పుడు బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక బటర్ పేపర్‌ని తీసుకోండి. బటర్ పేపర్ లేకపోతే గనక అరిటాకునైనా సరే తీసుకొని చేసుకోవచ్చు. ముందుగా బటర్ పేపర్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకోండి. మనం ఇందాక పిండిని కలుపుకున్నాం కదా! అందులోనే ఎక్స్‌ట్రా ఆయిల్‌ని వేసుకున్నాం కదండీ! ఆ ఆయిల్‌లోనే మన చేతిని డిప్ చేసుకుంటూ మీరు ఈ ప్రాసెస్‌ని చేసుకోండి. ముందుగా కలుపుకున్న పిండిని తీసుకొని, ఆ కలుపుకున్న పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని, అందులో నుండి కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి. పిండి ముద్దను ముందుగా ఇలా బటర్ పేపర్ మీద పెట్టేసి స్ప్రెడ్ చేసుకోండి. అంటే పూరి సైజ్‌లో ఇలా స్ప్రెడ్ చేసుకోండి పిండిని. ఆ తర్వాత పూర్ణంని తీసుకోండి. పూర్ణం వచ్చేసి కంపల్సరీగా పిండిని ఎంత ముద్ద అయితే తీసుకున్నామో దానికి డబుల్ మనం పూర్ణం ముద్దను తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పిండిని ఎంత సైజులో మనం బాల్‌లా చుట్టి తీసుకుంటామో దానికి డబల్ సైజులోనే పూర్ణంని తీసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయి. పైన పిండి లేయర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఇలా ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే గనక పైన అస్సలు మనకు పచ్చి పచ్చిగా రావండి. కొంతమంది తయారు చేసుకుంటున్నప్పుడు ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. పిండిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. పూర్ణం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటారండి. ఎప్పుడు అలా చేయకూడదు. మనకు బొబ్బట్లు అనేవి మెత్తగా రావాలి అంటే పిండి ముద్ద కన్నా పూర్ణం ముద్ద డబల్ సైజులోనే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకొని ఆ తర్వాత ఇలా పూర్ణం ఫిల్ చేసుకున్న ఈ పిండి ముద్దను ముందుగా మనము పూరి సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక కవర్‌ని వేసేసుకొని చేతితో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా సేమ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పల్చగా వచ్చేటట్టునే చూసుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పైన కవర్ వేసేసుకొని ఇలా మన చేతి వేళ్ళతోనే స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా అయితే బొబ్బట్టు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా మీరు తయారు చేసుకోవచ్చు. అదే పైన కవర్ వేసుకోకుండా మనం చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి అంటే గనక మందంగా వచ్చేస్తుంది. అలాగే బొబ్బట్టును కూడా పెద్ద సైజులో చేసుకోలేమండి. అందుకోసం ఇలా కవర్ వేసేసుకొని పైన ఎంత వీలవుతుందో అంత పల్చగా మీరు స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కవర్‌ని పక్కకు తీసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఎక్కడ కూడా అతుక్కోకుండా వస్తుంది. మరి ఎక్స్‌ట్రా ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మన చేతికి మాత్రం ఆయిల్‌ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బొబ్బట్టును తయారు చేసుకున్న తర్వాత ఈ బొబ్బట్టును కాల్చి తీసుకుందామండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద పాన్‌ని ఉంచుకోండి. పాన్ కాస్త మందటి పాన్ అయితే గనుక ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. లేదా నార్మల్ దోస పాన్ ఉంటే గనుక దోస పాన్ అయినా సరే యూజ్ చేసుకోండి. ముందుగా పాన్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్టు ఉంది కదా! ఆ బొబ్బట్టుని ఇలా బటర్ పేపర్‌తో సహా వేసేసుకోండి. ఇలా బటర్ పేపర్‌ని పాన్ మీదకు తిప్పి వేసుకుంటే గనక కాస్త వేడి అవ్వాలండి. ఆ వేడి అయిన తర్వాత మీరు బటర్ పేపర్‌ని ఇలా తీయగానే ఈజీగా వచ్చేస్తుంది. వేసిన వెంటనే బటర్ పేపర్‌ని తీయడానికి వెళ్తే గనక అతుక్కొనొస్తుందండి. అదే కాస్త కాలిన తర్వాత మనము బటర్ పేపర్‌ని తీస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది.
మంటను కంపల్సరీగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మంటను ఎక్కువగా పెట్టేసుకుంటే గనక తొందరగా మాడిపోతాయి. అలాగే బొబ్బట్టు గూడా గట్టిగా వచ్చేస్తుందండి. అందుకోసమే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పైన మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్‌ని అప్లై చేసుకోండి. లేకపోతే నెయ్యి కావాలనుకుంటే నెయ్యిని ఇలా పైనుండి స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోవాలండి. పెనం మీద వేసిన వెంటనే కదపకూడదు. ఎప్పుడైనా సరే బొబ్బట్టు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇది కాస్త కాలిన తర్వాతే మనము మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అంతవరకు కూడా మనం పెనం మీద అస్సలు కదపకూడదండి బొబ్బట్టను. కదిపితే గనక విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం మెత్తగా చేసుకుంటున్నాం కాబట్టి చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే కాస్త కాలిన తర్వాతే మరొక వైపుకి టర్న్ చేసుకొని, మరొక వైపు కూడా బాగా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకొని, ఆ తర్వాత బొబ్బట్టును మడత పెట్టేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే బొబ్బట్టును ఇలా మడత పెడితే గనక సైడ్స్‌లో కూడా మెత్తగా వస్తాయండి. అందుకోసమే కాల్చిన బొబ్బట్టును ఇలా మడత పెట్టేసుకొని పక్కన ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. సేమ్ ప్రాసెస్‌లోనే మిగతా పిండితో కూడా బొబ్బట్లను తయారు చేసుకొని తీసుకోండి. ముందుగా బటర్ పేపర్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఆ తర్వాత తడిపి ఉంచుకున్న పిండి ముద్దను తీసుకోండి. ఇలా పిండిని ముందుగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత పిండిని ఎంత సైజులో తీసుకున్నారో దానికి డబుల్ సైజులో పూర్ణం ముద్దను తీసుకోవాలండి. ఈ పూర్ణం ముద్దను మధ్యలోకి ఉంచేసుకొని నేను చూపిస్తున్న విధంగా ముందుగా పూర్ణం ముద్ద కనిపించకుండా పూర్తిగా పిండితో క్లోజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసి చేసుకోండి. ఎక్స్‌ట్రా పిండి ఉంటే గనక ఎక్స్‌ట్రా పిండిని మరి పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత ఈ ముద్దని ఒక్కసారి చేతితో ఇలా ట్యాప్ చేసేసుకొని, ఆ తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత చేతికి కాస్తంత ఆయిల్‌ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత పైన ఒక కవర్‌ని వేసేసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి. చుట్టూ కూడా పేపర్‌ని తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే వైపుకు మనం స్ప్రెడ్ చేసుకోకూడదండి. చుట్టూ తిప్పుకుంటూ, చుట్టూ కూడా సేమ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి బొబ్బట్టు అనేది. అలా చుట్టుకుంటూ మీరు చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత వీలవుతుందో అంత పల్చగా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత పైనుండి కవర్‌ని తీసేసుకోండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్లను ఒకటి తర్వాత ఒకటి పాన్ మీద వేసేసుకొని కాల్చుకొని తీసుకోవడమేనండి. బొబ్బట్టును ఇలా బటర్ పేపర్‌తో సహా పెనం మీద వేసేసుకొని, పెనం కాస్త వేడెక్కిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి బొబ్బట్టు అనేది బటర్ పేపర్ నుంచి. పైనొచ్చేసి ఆయిల్ కావాలంటే ఆయిల్ లేదా నెయ్యి కావాలంటే నెయ్యితో స్ప్రెడ్ చేసేసుకొని 2 వైపులా కూడా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకొని పక్కకు తీసేసుకుంటే గనక బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. సేమ్ ఇదే పద్ధతిలో మిగతా పిండిని కూడా సేమ్ ఒకటి తర్వాత ఒకటి చేసుకొని బొబ్బట్టుని కాల్చి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. దూది కన్నా మెత్తగా వస్తాయండి బొబ్బట్లు. ఇలా ఒకటి తర్వాత ఒకటి కాల్చుకున్న ఈ బొబ్బట్లను ఇలా మడత పెట్టి పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకు మెత్తగా ఉంటాయి ఎంతసేపైనా సరే. ఇంకా మీరు కావాలి అనుకుంటే గనక బొబ్బట్టుకి ఫోల్డ్ చేసే కవర్స్ కూడా వస్తాయండి. ఆ కవర్‌లో గనక పెట్టి ఉంచితే గనక ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. ఎంతసేపైనా సరే మెత్తగా కూడా ఉంటాయండి. పైనుండి వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అబ్బా! అమృతంలా ఉంటాయండి బొబ్బట్లొచ్చేసి. చాలా మెత్తగా వస్తాయి. తప్పకుండా ఈ పద్ధతిలో ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం భవిత కుకింగ్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.